అనగనగా ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు చాలా ధైర్యవంతుడు, జ్ఞానవంతుడు. ప్రజల్ని చాలా ప్రేమించేవాడు. ప్రజలు అతన్ని చూడగానే మా రాజు మహానుభావుడు అని అనేవారు. ఒకరోజు రాజు అద్దం ముందు నిలబడి తన మొహం చూసుకుంటూ ఉండగా తనకి రెండు చిన్న చిన్న కొమ్ములు తలలో కనిపించాయి. వెంటనే రాజు ఆశ్చర్యంతో, కొద్దిగా భయంతో, ఇదేంటి నా తలపై కొమ్ములొచ్చాయి అని వింతగా, భయంగా చూసుకున్నాడు. అయ్యో, నా తలపై కొమ్ములొచ్చాయా? ఇది చూస్తే ప్రజలు ఏమనుకుంటారు అని ఆందోళన చెందాడు. రోజులు గడిచే కొద్దీ కొమ్ములు పెరుగుతూనే ఉన్నాయి. ఆ కొమ్ములు కనిపించకుండా కిరీటం పెట్టుకొని రాజ్యం పరిపాలించేవాడు. చాలా రోజుల తర్వాత రాజు జుట్టు విపరీతంగా పెరిగిపోవడంతో ఒక బార్బర్తో జుట్టు కత్తిరించుకోవాలని అనుకున్నాడు. కానీ ఎలా? జుట్టు కత్తిరించేటప్పుడు నాకు కొమ్ములున్నాయన్న విషయం తెలిసిపోతుందే, ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉండగా రాజుకి ఒక ఉపాయం తట్టింది. ఎవ్వరూ లేని సమయంలో రాత్రిపూట దీపాల వెలుగులో ఒక బార్బర్ను రహస్యంగా తన గదికి పిలిపించుకున్నాడు. ఆ బార్బర్తో రాజు ఇలా అన్నాడు, నువ్వే నా జుట్టు కత్తిరించాలి. నాకు కొమ్ములున్నాయన్న విషయం ఎవ్వరికీ చెప్పకూడదు. ఒకవేళ చెప్పావో నీ ప్రాణం తీసేస్తాను అని బెదిరించాడు. బార్బర్ భయంతో వణికిపోతూ ఒప్పుకున్నాడు. జాగ్రత్తగా కత్తెర పట్టుకుని జుట్టు కత్తిరించసాగాడు. కొమ్ములు కనిపించినా నిశ్శబ్దంగా పనిచేశాడు. కాని బార్బర్ మనసులో ఈ రహస్యం చాలా బరువుగా మారిపోయింది. చాలా రోజులు గడిచిపోయాయి. బార్బర్ ఇంక తట్టుకోలేక ఒక చింత చెట్టు దగ్గరికి వెళ్లి దానికి చెప్పాడు, రాజుగారికి కొమ్ములొచ్చాయి అని. అప్పుడు ఆ బార్బర్ మనసు తేలిక పడింది. కొన్ని రోజుల తర్వాత ఆ చెట్టు కొమ్మలతో డప్పులు తయారు చేయడం కోసం ఆ గ్రామస్తులు చెట్టును కొట్టసాగారు. ఆ చెట్టును కొట్టిన చెక్కలతో డప్పులు, డోలు, వాయిద్యాలు తయారు చేశారు. అయితే ఒకరోజు రాజమహల్లో గ్రామస్తులందరూ చేరి ఈ డప్పులు వాయించడం మొదలుపెట్టారు. రాజుగారి కోసం ఆహ్వానం పలకడం కోసం ఈ డప్పులు మోగించడం మొదలుపెట్టారు. డప్పులు మోగించగానే వెంటనే డప్పులు ఇలా అన్నాయి, రాజుగారి కొమ్ములొచ్చాయి, రాజుగారి కొమ్ములొచ్చాయి అని. అప్పుడు వెంటనే అక్కడ రాజమహల్లో ఉన్న అందరు జనం నవ్వుకున్నారు. ఏమిటి వింత, డప్పులు మాట్లాడడం ఏంటి, అది కూడా రాజుగారికి కొమ్ములొచ్చాయనడం ఏంటి అని ఒకరినొకరు చూసుకుంటూ ఆశ్చర్యంతో, కొంతమంది నవ్వుతూ, కొంతమంది భయంతో, కొంతమంది ఆశ్చర్యంతో తమ తమ మొహాలు చూసుకుంటూ రాజుగారిని చూస్తున్నారు. రాజు చాలా సిగ్గుపడి తన కిరీటం తీసి, అవును, నిజంగానే నాకు కొమ్ములొచ్చాయి, ఇప్పుడు ఈ రహస్యం అందరికీ తెలిసిపోయింది కదా, చూడండి అని ధైర్యంగా కిరీటం తీసి అందరికీ చూపించాడు. వెంటనే ఊరి జనం అంతా ఆశ్చర్యంగా చూశారు. రాజు బాధపడడం చూసి, రాజా, మీరు ఎలా ఉన్నా సరే మీరు మా రాజు, మీరు మమ్మల్ని చాలా బాగా పరిపాలిస్తారు. మీ రూపం కాదు, మీ గుణం మాకు ముఖ్యం. మేము మిమ్మల్ని మీ రూపం కోసం కాదు, మీ పాలన కోసం గౌరవిస్తున్నాం. మీరు న్యాయం చేస్తారు, ప్రజల కోసం కష్టపడతారు. కొమ్ములున్నా లేకపోయినా మా రాజు మీరే. మీ వల్ల మేము సుఖంగా ఉన్నాం. మీ ముఖంలో మార్పు వచ్చినా మా గుండెల్లో మీపై ఉన్న ప్రేమ ఎప్పటికీ మారదు. అప్పుడు గ్రామస్తులంతా జయహో రాజుగారు, జయహో రాజుగారు అని నిలిశారు. రాజు కళ్ళల్లో కన్నీళ్లు తెరపెట్టాయి. ఆయన గుండెల్లో ఒక భారమై ఉన్న ఈ రహస్యం తొలగిపోయింది. ఆయన ఇలా అన్నాడు, ప్రజలారా, మీ ప్రేమే నా శక్తి. నేను ఎప్పటికీ మీకోసం పరిపాలిస్తాను. ఇక మీదట దాచే రహస్యం ఏమీ ఉండదు. ప్రజలు హర్షధ్వానాలు చేశారు. రాజు సంతోషంగా తన సింహాసనం ఎక్కి కూర్చున్నాడు.